हाई फ्रेंड्स अस्सलाम वालेकुम वेलकम बैक टू एसके रमजा व्लॉग నేను మీ రంజాని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానండి ఈ కర్రీ అయితే మా నాన్నగారు అయితే నేర్పించారు ఎలా ఏంటి అనేది మీతో అయితే షేర్ చేస్తాను టేస్ట్ చాలా బాగుంటది ఈ కర్రీ అంటే మా నాన్నగారికి చాలా ఇష్టం అండి ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకోవాలి ఇంకా ఆకలి అయితే అలా ఎత్తుకుంటూ ఉంటాను ఇంకా ఆకలేస్తుందంటే వెతుకుతూ ఉంటారండి జీడిపప్పు ఉన్నాయి మిక్చర్ ఉంది అవి ఏమొద్దు సేమియాలు ఉంటే చాలండి సేమియాలు అయితే చాలా బాగా తింటాడు నేనైతే ఇలా ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను ఇంకా చూసారా ఎతుకుతూ ఉన్నాడు కూర్చొని ఇంకా చాపర్లో వేసుకొని సన్నగా అయితే కట్ చేసుకుంటాను ఇంకా ఎవరికైనా అమ్మ అనేది కూర అయితే నేర్పిస్తూ ఉంటుంది కదా నాకైతే మా నాన్నే నేర్పించారు ఎక్కువ మా నాన్నమ్మ అని చెప్తాను నేనైతే ఎందుకంటే మా అమ్మ ఇంట్లో ఉండదండి ఇంకా 2 టైమ్స్ పనికైతే కంపల్సరీగా వెళ్తూ ఉండేది ఇంకా నాన్న అయితే ఇంట్లోనే ఉంటారు పొలం పని చూసుకొని ఇంటికి వస్తారు కదా ఇంట్లోనే ఉంటారు ఇంకా వాళ్ళ పనికి పోవాలని చెప్పేసి తొందరగా కూర అయితే చేస్తూ ఉంటారండి ఇంకా మాకు నచ్చపోతే మా నాన్న నేనైతే ఇలా చేస్తూ ఉంటాము ఇంకా అలా కాకుండా ఇంకా తను లేటుగా వచ్చింది అనుకోండి తినడానికి కూర లేకపోయినా ఇలాగైతే చేస్తూ ఉంటాం మేము ఇంకా మా నాన్నమ్మ అయితే చాలా బాగా చేసింది తను చూసి నేర్చుకుంటూ ఉండేదాన్ని అయితే అవ్వట్లేదు ఇది అలిగింది అనుకుంటా నార్మల్గా చేపలు వేసుకుని తుమ్మినా కానీ అవ్వట్లేదు సరే దీన్ని పక్కన పెట్టేసి తర్వాత కట్ చేసుకుందాం ఇంకా ఇలా వద్దు అనుకుంటే ఎగ్ పులుసు అయితే చేస్తుంటాము ఎగ్ పులుసు కూడా మా నాన్నగారే నేర్పించారు నాకు సింపుల్గా ఉంటుంది రెసిపీ కూడా చాలా బాగుంటుంది మా నాన్నగారు ఆ రోజైతే నేను దగ్గర లేను కానీ నేను దగ్గరగా ఉన్నానంటే కంపల్సరీగా వస్తూ ఉండేవాళ్ళు ఎన్నిసార్లు గుర్తు చేస్తూ ఉంటారో నేను ఇలా చేశానంటే నేను దగ్గరగా ఉంటే బాగుండేది వస్తూ ఉండేవాడిని అంటారు మా హస్బెండ్ అయితే కోడిగుడ్లు అయితే తీసుకొని వచ్చారు ఈరోజు క్రిస్మస్ కదా హాఫ్ డేనే వాళ్ళకి ఇంకా క్రిస్మస్ అని హాఫ్ డేనే వెళ్ళారు డ్యూటీకి ఇంకా ఇంట్లోనే ఉన్నారు చికెన్ తీసుకొస్తా అన్నారు అందుకని నేను వంట అయితే ఏం చేయలేదు ఇంకా వస్తా లేట్ అయిపోయిందిలే కోడిగుడ్లు తీసుకొని వస్తా సింపుల్గా కోడిగుడ్డు ఫ్రై చేయమన్నారు సరే తీసుకొని రా అని చెప్పాను ఇంకా తను వచ్చేసరికి నేను ఇక్కడ రైస్ అయితే వండేసాను ఇంకా ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నాను అండి ఇంకా ఇటైతే అన్నం ఉడికింది అటు కోడిగుడ్లు కూడా పెట్టేశాను కదా కోడిగుడ్లు కూడా ఉడికాయి ఇంకా కోడిగుడ్లో వేడి వాటర్ పడేసి చల్లనీళ్ళు అయితే పోసి ఉంచాలండి పైన పొట్టు అనేది బాగా వచ్చింది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకున్నాం కదా అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్న తర్వాత అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి జీలకర్ర కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్లోకి ఉప్పు పసుపు వేసుకోవాలండి ఆనియన్స్ తొందరగా ఫ్రై అయిపోతాయి ఆనియన్స్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి ఇంక ఇక్కడైతే కోడిగుడ్డు పొట్టు అయితే తీస్తూ ఉన్నాను చూసారా నేను కోడిగుడ్డు పొట్టు తీస్తుంటే వచ్చి ఎలా మాట్లాడుతున్నాడు ఇంకా ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయాయి కదండి ఇలా మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంకా ఆనియన్స్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి కారం అయితే వేసుకోవాలి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకొని అన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలండి ఇప్పుడు ఎగ్స్ అయితే ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను నేను మీకు వద్దు అనుకుంటే హాఫ్గా కట్ చేసుకోవచ్చండి ఇంకా ఆనియన్స్లో కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి ఇలా కలుపుకుంటే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి మేము ఆఫ్టర్నూన్ లంచ్ అయితే చేస్తున్నాము మా పిల్లలకు కూడా చాలా ఆకలిస్తుందండి ఇంకా సరే అని చెప్పేసి తింటున్నాము ఇక్కడైతే లంచ్ చేస్తున్నాము అన్నంలో కూడా కర్రీ బాగా కలిసిపోయిందండి ఇంకా లంచ్ చేసిన తర్వాత కొంతసేపు అయితే పడుకున్నాము ఇంకా పిల్లలైతే ఇంకా వాళ్ళ నాన్న ఇంట్లో ఉంటే బయటకు వెళ్ళాలి అంటారు వర్షం అయితే పడుతూనే ఉంది సరే వెజిటేబుల్స్ ఏం లేవు ఇంట్లో వెళ్దాం పోదా అని చెప్పేసి ఇంకా వెళ్ళి వెజిటేబుల్స్ కూల్ డ్రింక్ ఇంకా ఐస్ అయితే కంపల్సరీ కావాలి వర్షం పడుతూనే ఉంది వస్తారు నాకైతే గొంతు నొప్పి ఉంది జలుబు ఉంది
కానీ తినాలనిపిస్తుందని చెప్పేసి తీసుకున్నాము. ఇంకా వెజిటేబుల్స్ చికెన్ కూడా తీసుకొని వచ్చాను. పిల్లలకి స్నాక్స్ కూడా తీసుకున్నాము. ఇంకా అన్నీ కట్ చేసి రెడీగా ఉంచానండి. ఇంకా ఇక్కడైతే పుదీనా అనేది పిల్లలు అయితే కట్ చేశారండి. ఎలాగనేది షార్ట్ వీడియోలో చూపిస్తాను మా పిల్లలు కట్ చేసింది. ఇంకా ఇక్కడైతే స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే బిర్యానీ తినాలనిపిస్తుంది. చికెన్ మ్యాగ్నేట్ చేసి ఉంచాలి, టైం అయితే లేదని చెప్పేసి నేనైతే ఇలా సింపుల్గా బిర్యానీ టైప్లో అయితే చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది ప్రాసెస్. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె నెయ్యి అయితే వేసుకోవాలి. వేడైన తర్వాత అందులో హోల్ గరం మసాలా వేసుకొని పొడిగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కొత్తిమీర పుదీనా అయితే 2 గుప్పెళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. ఆ రైస్ మసాలాలో కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి 1 గ్లాసున్నర రైస్కి 3 గ్లాసుల వాటర్ అయితే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకొని అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మరో పక్కన స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి. హోల్ గరం మసాలాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న చికెన్ని వేసుకొని చికెన్ని ఆయిల్లో 5 నిమిషాలు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి టేస్ట్ తగ్గట్టు సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చికెన్లో నుంచి వాటర్ వస్తాయి కదా, ఆ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ గొంతు నొప్పి ఉండేసరికి స్పైసీగా తినాలనిపిస్తుందని చెప్పేసి ఇలాగైతే చేశాను. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వాటర్ ఇంకిపోయేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, టమాటా, పొడిగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంక ఇక్కడైతే రైస్ పెట్టేశాను కదా, రైస్ అయితే ఉడుకుతూ ఉంది. ఇందులో కొంచెం ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకొని రైస్లో కలిసేలా కలుపుకోవాలి. బిర్యానీ మసాలా ఉంటే వేసుకోండి గరం మసాలా బదులుగా. ఇంకా చికెన్ అయితే ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇందులోకి కొంచెం వాటర్ అయితే పోసుకోవాలి, ఎందుకంటే అడుగు అంటుతూ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి 1/2 గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను నేను. ఈ వాటర్ అయితే ఇంకిపోయేంత వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలండి. ఇలా వాటర్ ఇంకిపోయేంత వరకు చికెన్ ఉడికించుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మీ స్పైసీ తగ్గట్టు మసాలాలు అయితే వేసుకోండి. మా పిల్లలు స్పైసీగా ఉన్న బాగానే తింటారు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, స్పైసీ తగ్గట్టు కారం, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇవన్నీ కలిసేలాగైతే కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్న 1 టేబుల్ స్పూన్ కసూరి మేతి, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకుంటే చికెన్ అనేది రెడీ అయిపోయింది. లాస్ట్న కొంచెం అయితే జీడిపప్పు అయితే వేసుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదా ఆప్షన్. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ అయితే ఒక బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ పిల్లలు అయితే తింటున్నారు, టీవీ చూస్తూ తింటున్నారు ఇద్దరు. అచ్చా సపి అచ్చలాగా ఆకలి ఆకలి అంటున్నాడు. చూమాకు ఇంకా చికెన్ ఉందంటే నేను డైలీ తింటానండి. బోర్ కొట్టదు చికెను, ఎందుకంటే మా నాన్నగారు చిన్నప్పుడు అట్లా నేర్పించారు. మటన్, చికెన్ అని బాగా తినేవాళ్ళం మేము. వారంలో అయితే 4 సార్లు అయితే కంపల్సరీగా తినేవాళ్ళం. ఇంకా అట్లా డైలీ తినడం అయితే అలవాటు అయిపోయింది మాకు. ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత కూడా మా హస్బెండ్ అయితే డైలీ తీసుకొచ్చేవారు. ఇంట్లో వండకపోయినా కానీ బయట నుంచి అయితే తీసుకొచ్చేవాళ్ళు. అలాగా ఇంకా అలవాటు అయిపోయింది నాకు. చికెన్, మటన్ అయితే డైలీ తింటాము ఉంటే. ఇంకా అలవాటే మా పిల్లలు ఇద్దరికైతే వచ్చింది. మటన్ అయితే తినారండి ఇద్దరు, అసలు నచ్చదు వాళ్ళకి మటన్. చికెన్ అయితే బాగా తింటారు. మటన్ కూడా చిన్నగా అలవాటు అయితే చేయాలి. మటన్ చూస్తే ఇది లబ్బర్ లాగుంది, నేను తిన్ను అంటారు ఇద్దరు. ఇంకా చికెన్ అయితే ఎంత పెట్టినా తింటామంటారు. పీసులు కావాలి వాళ్ళకి, లెగ్ పీసులు ఎక్కువ ఇష్టం. ఈ లెగ్ పీసులు అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను, రేపు మార్నింగ్ అయితే తందూరీ చేద్దామని చెప్పేసి. ఇంకా పిల్లలకి ఆకలి అవుతుందంటే పెట్టేశానండి. ఇంకా ఇక్కడైతే చికెన్ మీద రైస్ అయితే వేయాలి. ఇంకా నేను మా హస్బెండే కదా, అందుకని ఇంకా చిన్న బౌల్లోకి ఇలా చికెన్ రైస్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇలా రైస్ వేసుకొని ప్రెస్ చేయాలండి. ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ పెట్టేసుకొని ఇలా బౌలించుకుంటే
ఇంకా ఫ్రై పీస్ బిర్యానీ లాగా సింపుల్గా బిర్యానీ తిన్నట్టు ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ముక్క కూడా చాలా మెత్తగా ఉడికిందండి. నేనైతే ఈరోజు ఇలా చేశాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.